వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎగ్జామ్స్ బాగానే రాస్తారు పిల్లలు. ఈ స్టేట్ లెవెల్ ముచ్చట వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఈ పిల్లల పేపర్లు దిద్దే దగ్గర కాస్త నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు అనేటువంటి అపవాదు ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రిజల్ట్ వచ్చిన తర్వాత పిల్లలను చాలామందిని మేము ఇంటర్వ్యూ చేస్తుంటాం. నీకు ఏం గ్రేడ్ ఎందుకు తగ్గింది, ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి, ఇవన్నీ కూడా. కొన్నిసార్లు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చింది, పేపర్ రివాల్యుయేషన్ అని, తర్వాత రికౌంటింగ్ అని 1000 రూపాయలు చాలాను కట్టుకొని ఇస్తున్నారు. ఇది ఇచ్చినప్పుడు వాళ్ళ ఆన్సర్స్ కరెక్ట్ ఉంటున్నాయి కొన్నిట్లలో. దురదృష్టం ఏంటంటే ఈ ఆన్సర్ కరెక్ట్ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ రివాల్యుయేషన్ చేయించాలి అంటే మా దగ్గర అలాంటి జీవో కానీ అలాంటి రివాల్యుయేషన్కు సంబంధించిన ఉత్తర్వులు మా దగ్గర ఉండవు అని నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఏమైనా రికౌంటింగ్ ఒకటి మార్కులు తక్కువ పడితే దాన్ని యాడ్ చేస్తున్నారు. ఇంకేమైనా మేము చాలాన్ కట్టడు, ఆ పేపర్ తీసుడు, అతను కరెక్ట్ ఉందని స్టాంప్ వేసాడు, ఆ పేపర్ మా పంపుడు, ఇటు 1000 రూపాయలు పోతాయి. ఆ పిల్లకు అట్లాగే నిరాశ ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఎక్కడైతే పేపర్ వాల్యుయేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ జరుగుతుంది ఇది. జనరల్గా ప్రతి టీచర్కి ఇన్ని పేపర్లు ఇవ్వాలనేటువంటిది నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక సబ్జెక్ట్ పేపరు ఉదయం ఒక 20-25 పేపర్లు, మధ్యాహ్నం 20 నుంచి 25 పేపర్లు ఇవ్వాలనేది ఓ నిబంధన ఉంది. వెరసి రోజు మొత్తానికి ఆ ఎగ్జామినేషన్ పేపర్ దిద్దే సబ్జెక్ట్ టీచర్కు ఒక 40 నుంచి 50 పేపర్లే ఇవ్వాలి. కానీ వీళ్ళు గమ్మత్ ఏంటంటే, ప్రభుత్వము మరి ఆ సలహాలు ఇచ్చేది ఎవరో తెలియదు కానీ నాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు, మళ్ళీ ఎక్కడ కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. 10 రోజులలో ఎస్ఎస్సి స్పాట్ అయిపోవాలి. ఎట్లా అయిపోతుందండి? ఇన్ని లక్షల మంది పేపర్లు పిల్లలు దిద్దాలి, దానికి సరిపోని టీచర్స్ ఉండరు. ఇప్పుడు సపోజ్ మనం కనుక తీసుకుంటే సోషల్, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఈ తెలుగు టీచర్లకు కొంచెం కొరత ఉంది. వాళ్ళు దిద్దడానికి సరిపోని స్టాఫ్ ఉండరు. మరి అలాంటప్పుడు స్పాట్ని ఏం చేయాలి అంటే 10 రోజుల బదులు 15 రోజులు దిద్దేయమను. రోజుకు 40 పేపర్లో 45 పేపర్లో 50 పేపర్లే ఇవ్వాలి. కానీ నేను ఐ విట్నెస్ కొన్ని చోట్ల 70 నుంచి 80 పేపర్లు ఇచ్చి దిద్దు అంటారు. మరి దిద్దేటోడు మిషన్ కాదు, అది స్కానర్ కాదు, జిరాక్స్ మిషను కాదు. మరి ఆయన దిద్దుతూ పోవాలి. అక్కడ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లు ఎట్లుంటాయి, జానెడ్ బెంచీలు, ఫ్యాన్లు ఉంటాయి, ఉండవు. ఎండాకాలం ఆయన పొద్దున్నే వచ్చి ఇక చికాకు పడుకుంటూ ఆ ఇన్విజిలేటర్, ఆ వాల్యుయేటరు దిద్దుకుంటూ వెళ్తుంటే ఎంత ఓపిక్గా ఆ పేపర్లో తను దిద్దగలుగుతాడు. అతను మనిషే, ఎలా దిద్దగలుగుతాడు? ఇచ్చే రెమ్యునరేషన్ నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క టీచర్ 1,50,000, 1,40,000, 2 లక్షల జీతాలు ఉన్న టీచర్లు దిద్దుతుంటారు. వాళ్ళకు ఈయన మొత్తం కలిపినా కూడా పేపర్ 10-15 ఇస్తే అన్నీ కలిపినా కూడా 10-15,000 రావు, 20,000 రావు. కానీ కంపల్సరీ పేపర్ వాల్యుయేషన్ చేసే బాధ్యత టీచర్దే కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా దిద్దడానికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇవ్వకుండా మీరు ఇన్ టైంలో దిద్దాలే, ఓ 10 రోజులలో అయిపోవాలని పేపర్లు ముందలేస్తే బాగా రాసి చక్కగా రాసిన విద్యార్థులకు మార్కుల అవార్డు చేయడంలో వేసే దగ్గర అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ముమ్మాటికి నిజం, నేను ప్రూఫ్ కూడా చేస్తాను. ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, కానీ తను పేపర్ దిద్దాలి అన్న ఆతృతలో ఆ టైం ల్యాబ్స్ వలన, అతనికి టైం సరిపోకపోవడం వలన అందరికీ వేసినట్టే ఓ 4 మార్కులు వేస్తాడు. ఓవరాల్గా పాస్ అయిందనేదే వాళ్ళ కాన్సెప్ట్. కానీ నేను 100కు 90 మార్కులు తెచ్చుకుంటా అని నమ్మకం కలిగిన విద్యార్థి ఆ పేపర్ నా విధంగా రాసినా ఆ హడావుల్లో టైం లేక 4 మార్కులకు 10 మార్కులకు 8 మార్కులు వేస్తే 2 మార్కులు ఎక్కడ పోయినట్టు? 2 మార్కులు ఎందుకు వేయరు? జవాబు పూర్తిగా ఉన్నప్పుడు 10కి 10 వేయాలి. ఈయనకేం హక్కు ఉంది కట్ చేయడానికి? తెలుగు అంతే, ఒత్తులు, దీర్ఘాలు, సున్నాలు అని అంటారు. ఈ ఒత్తులు, దీర్ఘాలు, సున్నాలు ఇవన్నీ కూడా చూడు, నీకు భాష అర్థమైందా? పోనీ కట్ చేయి, ఒక 1/2 మార్క్ కట్ చేయి. కానీ దానికి కూడా 7 మార్కులు 10 మార్కులకు. ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అట్నే ఉన్నది. ఏవైనా వీళ్ళు ఎగ్జాక్ట్గా వేసేది ఎక్కడ అంటే
మ్యాథ్స్ ఒకటి, ద రిమైనింగ్ ఆబ్జెక్టివ్ పేపర్ మాత్రమే. స్క్రిప్ట్ రైటింగ్ ఉన్న పేపర్లలో మార్క్స్ పిల్లలకు కట్ అవుతున్నాయి. దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సినటువంటిది ప్రభుత్వమే. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులే. వాళ్ళు కింద 60 మందిని పెట్టుకుంటారు. చెక్కింగ్ అనేటోళ్ళు ఒక ఆయన ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ అని ఒక ఆయన ఉంటాడు, మార్క్ అవార్డింగ్ అని ఒక ఆయన ఉంటాడు. మరి ఇవన్నీ ఎదినప్పుడు అసలు ఆ పేపర్ కరెక్ట్గా చేసిందా లేదా చూసే టైము చీఫ్ ఎగ్జామినర్కి ఉండాలి కదా. ఆయన ఆన్సర్ చదవడు కదా. ఎవరిది ఆ బాధ్యత? దిద్దే టీచర్ది. ఆ టీచర్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఆ పిల్లగానికి ఎందుకు అంత నష్టం జరిగిస్తున్నాడు? 10 GPA వస్తుంది నాకు ఖచ్చితంగానే వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఎవడో కాపీ కుట్టినోనికి 10 GPA, వాడు మంచి మూడ్లో ఉండి దన్న మార్కులు వేసినోనికి 10 GPA. వాడు నిజంగా మా దగ్గర వానికి 60% మార్కులు కూడా రావు, కానీ వాడు 90% మార్కులు తెచ్చుకుంటుండు. నిజంగా మా దగ్గర 99% మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 70%, 80%లో పడిపోతున్నారు. అంటే ఇక్కడ వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. దిద్దడంలో పొరపాటు ముమ్మాటికి ఉంది. తర్వాత రీకౌంటింగ్ అప్పుడు ఆ కూడిక చేయడానికి కూడా ఓపిక లేదు వాళ్ళకు. ఎందుకు ఓపిక లేదు? ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గర ఓ స్పందన అనే అమ్మాయి లాస్ట్ ఇయర్ 10 GPA రాలే, కానీ రీకౌంటింగ్ అని పెట్టిస్తే 5 మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి కలిపారు. కలిపితే అమ్మాయి 10 GPA ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చిరండి? ఆగస్టులో ఇచ్చారు. ఆగస్టులో ఇస్తే ఏం లాభం? పండుగ దీపావళి పండుగ నాడే పటాకులు కాలవాలి. అది కాల్చిన 15 రోజులకు, నెల రోజుల తర్వాత నేను ఇప్పుడు కాలుస్తా అంటే అర్థం ఉందా? ఎక్కడన్నా ఆ సందర్భం కుదురుతుందా? ఇదంతా కూడా ప్రభుత్వము ఈ పేపర్లు దిద్దే దగ్గర నిర్లక్ష్య ధోరణి. టీచర్లకు హెవీ లోడ్ ఇస్తున్నారు. ఒక్కసారి పేపర్లు ఎక్కువ సంఖ్యలో వేయడం మూలాన వాళ్ళు ఆ మూల్యాంకాన్ని సరైన విధానంలో చేయలేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీనికి విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడుకుంటున్నారు. దీన్ని గత కొన్నేళ్ల నుంచి మేము పోరాడుతున్నాం. దురదృష్టం ఏంటంటే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకసారి దిద్దిన పేపర్ను తిరిగి దిద్దాము అని. అది తప్పు. ఒకసారి దిద్దిన పేపర్లో పొరపాటు జరిగింది, దిద్దినైంది, దిద్దియండి, మళ్ళీ దిద్దియాలి, మళ్ళీ తప్పకుండా రివాల్యుయేషన్ చేయాలి. చేస్తే అవార్డ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మూట కట్టేసి గబగబా వర్క్ కంప్లీట్ అయిందా, రిజల్ట్ ఇచ్చినామా, షార్ట్ టైంలో మేము రిజల్ట్ ఎవరికి కావాలండి షార్ట్ టైంలో రిజల్టు? అదేమైనా ఎలక్షనా? ఏమైనా ప్రమాణ స్వీకారాలా? తీసుకోండి 2 రోజులు టైం, మంచిగా దిద్దు, నిజమైన విద్యార్థికి న్యాయం చేయి, మీ మీద బదనాం రాకుండా చూసుకోండి. ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం లేదు, వాళ్ళు కరెక్టే దిద్దురు అనేటువంటి అవకాశాన్ని కల్పించండి. ఇది చాలామంది ప్రభుత్వ విద్యార్థులు పట్టించుకోరు మాకు తెలియదు, కానీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులలో ఈ కాంపిటీషన్ కారణంగా చాలా మానసిక ఆవేదన, పిల్లలలో ఇబ్బంది పడుతున్నారు. ఇలా 10 GPA వచ్చే పిల్లలేమో ఇప్పుడు IITలు కొట్టట్లేరు, అది కొట్టట్లేరు. 10 GPA నిజంగా రావాల్సిన పిల్లలు IITలు కొడుతున్నారు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది మాకు ఎక్కడో మూల్యాంకంలో లోపాలు ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా. రెండో అంశం అండి, క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఈ పేపర్లు దిద్దిస్తున్నా, ఇది ప్రశ్న. మీకు టీచర్లు సరిపోరు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలుస్తారు. వాడు 10th ఎప్పుడు చెప్తుండు, ఎన్నాళ్ళ సర్వీస్, ఇవన్నీ మీకు తెలుసా? అసలు వాడు మా దగ్గర ఆ టీచర్ అతను 10 ఏళ్ళు ఒక 3 ఏళ్ళు వర్క్ చేసిందనేటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నదా? ఉండదు. కానీ మీరు అర్జెంటుగా ఫిజికల్ సైన్స్ పేపర్లు దిద్దాలి, మీ టీచర్లను పంపండి. సోషల్ పేపర్లు దిద్దాలి, మీ దగ్గర టీచర్లను పంపండి. క్వాలిఫై అయినా కరెక్ట్గా వాల్యుయేట్ చేయగలుగుతాడా? కీ పేపర్ చూసి చేయగలుగుతాడా? ఈ అర్హతలన్నీ అతనికి ఉన్నాయి. ఎవరు చెక్ చేస్తున్నారు? ఎవరు చేయరు. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దుతుండే, ఆయనకి ఇంగ్లీష్ ఎక్కడ అర్థం కావాలి ఆ టీచర్కు? ఆ పిల్లగానికి ఏంది దౌర్భాగ్యం? పిల్లలలో ఎంకరేజ్మెంట్ ఉండాలండి. నిజంగా చదివిన విద్యార్థి 100 మార్కులు వస్తాయని చెప్పినప్పుడు 100 రావాలి అతనికి. అలాంటి పిల్లలు ఉన్న జాతి మనకు అవసరం. దాన్ని మీరు ఇక్కడ తొలి దశలోనే నీరుగారుస్తున్నారు. మీ దగ్గర లోపభూయిష్టమైన మూల్యాంకన విధానం ఉండడం మూలాన్ని ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది దాదాపు ఒక 20 to 30% ఈ రకంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి డిఓలకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసి మూల్యాంకం అనేటువంటిది పర్ఫెక్ట్గా జరగాలి. దానికి టైం తీసుకోండి. టైం బాండ్ అనేటువంటిది ఉండకూడదు. 12 రోజులలో మూల్యాంకనం అయిపోవాలనే నిబంధన తొలగించండి. 15, 20 రోజుల 30 రోజులు దిద్దుకోండి. సరైన సమయాన్ని కేటాయించండి. టీచర్లకు ఇవ్వవలసిన పేపర్లే ఇవ్వండి. ఆ పేపర్ మూల్యాంకనంలో పొరపాటు చేసిన టీచర్లకు చక్కటి
పనిష్మెంట్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే అది విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. ఇవన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వారే కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిశీలించాలి. డిఓలు కూడా దీన్ని తమ దృష్టికి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. పదవ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం గురించి ఐబీసీ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ, నేను గత 14 సంవత్సరాలుగా మా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నారు. మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు 10th క్లాస్లో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు మా దగ్గర ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ రావట్లేదు. గత 14 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. అంటే మూల్యాంకనంలో పొరపాటు జరుగుతున్నది అనేది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, మూల్యాంకనంలో వాల్యుయేషన్ చేసేటువంటి ఉపాధ్యాయులకి రోజుకి ఎన్ని పేపర్లు ఇవ్వాలో అన్ని పేపర్లు ఇవ్వకుండా హడావుడిగా వాల్యుయేషన్ చేయించడం, దీని తర్వాత దీన్ని రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లై చేసినా కానీ ఏ మాత్రం కూడా మార్పు లేకపోవడం, బాగా కష్టపడి చదువుతున్న విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి క్లాస్లో ఫస్ట్ ఉన్నటువంటి పిల్లవాడు యాన్యువల్ ఎగ్జామినేషన్లో రిజల్ట్ పోయేసరికి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది బిలో యావరేజ్ పిల్లవాడికి కూడా గతంలో జీపీఏ, ఇక్కడ మా స్కూల్లో 7-8 వచ్చినటువంటి జీపీఏ యాన్యువల్ ఎగ్జామినేషన్లో 9.5, 9.7, 9.8 రావడం, చాలా అనూహ్యంగా ఆ ఫలితాలు రావడం వాల్యుయేషన్లో మూల్యాంకనంలో ఖచ్చితంగా అంటే ట్రాన్స్పరెంట్గా జరగట్లేదనేది మా ఉద్దేశం. దయచేసి గవర్నమెంట్ ఈ విషయాల మీద విద్యాశాఖ సరైన కాన్సన్ట్రేషన్ చేసి కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులకు నష్టం జరగకుండా మంచి ఫలితాలు వచ్చే విధంగా సరైన పద్ధతిలో కాస్త కొన్ని రోజులు ఎక్కువ తీసుకునైనా సరే ఈ వాల్యుయేషన్ని ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు 10వ తరగతి వాల్యుయేషన్ జరిగేటప్పుడు కనీసం టీచర్లకి, అంటే ఈరోజు ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ డే నుంచి వాల్యుయేషన్కి సంబంధించిన టీచర్ సర్క్యులర్ ఇవ్వడం, టీచర్లపై వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. వాల్యుయేషన్ ఏ విధంగా చేయాలి, ఏ దానికి ఎంత ఇవ్వాలనేది కనీసం ఆ వాల్యుయేషన్ చేసే టీచర్లకి సరైన అవగాహన లేకపోవడము, సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల మూల్యాంకనం అనేది కొంచెం తక్కువగా పిల్లలు నష్టపోయే అవకాశం ఉంటుంది. రెండవది, ఒక టైం పీరియడ్ ఇవ్వాల్సినటువంటి మూల్యాంకనానికి ఈ టైం పీరియడ్ పెట్టేసి వారం రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలి. ఒక జిల్లాలో ఉన్న పేపర్లు సరైన వాటి టీచర్స్ లేకపోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పేపర్లు దిద్దాల్సి వస్తుంది. దాంతో పిల్లవాడు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. దీన్ని మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పిల్లవాడి యొక్క పేపర్ని రోజు 30 పేపర్లు దిద్దుతారా, 40 పేపర్లు దిద్దుతారా, ఒక టీచర్కి అంతే ఇవ్వండి. కాకుండా మీకు 60 పేపర్లు 70 పేపర్లు ఒక్కొక్క టీచర్తో దిద్దియడం వల్ల, రెండోది అవగాహన లేని టీచర్లతోటి హెచ్జిటీలతోటి పేపర్లు కరెక్షన్ చేయించడం వల్ల పిల్లలు నష్టపోయే అవకాశం ఉంది. దయచేసి ఇవన్నీ గమనించి ఈ సంవత్సరం పిల్లలకి ఇప్పుడు గ్రేడింగ్ పోయి మార్కులు వచ్చినాయి కాబట్టి ప్రతి మార్క్ కూడా పిల్లగాడికి ఇంపార్టెంట్. సో ఈ మార్కులని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ అధికారులు కానీ పిల్లలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని కోరుకుంటాం. ఈ ఐబీసీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మూల్యాంకనం పైన నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శుభాభినందనాలు. మెయిన్గా ఏంటంటే 10th క్లాస్ వాల్యుయేషన్లో చాలా తప్పులు జరగడం వల్ల పిల్లలు ఎంతో నష్టపోతున్నారు. మెయిన్గా సబ్జెక్టు చెప్పినటువంటి టీచర్ల చేతనే ఈ మూల్యాంకనం చేసినట్లయితే ఆ తప్పులు అనేవి జరగకుండా ఉండడం జరుగుతుంది. చాలా వరకు పిల్లలు ఈ నిరుత్సాహం అనేది, అంటే తక్కువ వాళ్ళకి ఎక్కువ రావడం, ఎక్కువ వాళ్ళకి తక్కువ రావడం అనేది చాలా స్కూళ్ళలో జరుగుతుంది. పిల్లలు నష్టపోతూనే ఉన్నారు. మెయిన్గా ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లకు మూల్యాంకనం చేసేటప్పుడు తగినటువంటి మార్కులు వేసినట్లయితే పిల్లవానికి న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళ ఇన్విజిలేటర్ యొక్క తొందరపాటు వలన ఒకసారి రోజుకు యాక్చువల్గా అయితే మార్నింగ్ సెషన్ 20 పేపర్లు ఇవ్వాలి, ఆఫ్టర్నూన్ సెషన్లో 20 పేపర్లు ఇవ్వాలి. అలా కాకుండా 1 వీక్ టైం పెట్టేసి వాళ్ళు ఏం చేస్తుంటే ఒకటే రోజులో 60 పేపర్లు 80 పేపర్లు కొట్టే విధంగా చేసినట్లయితే ఆ మూల్యాంకనం ఫాస్ట్ జరిగి పిల్లవాడు నష్టపోయే అవకాశం ఉంటుంది. కొందరికేమో తక్కువ జరిగే పిల్లలకు ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ తప్పు ఎక్కడ జరుగుతుందంటే మంచి చదువుతున్న పిల్లలకు మెయిన్గా అన్యాయం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో కూడా 2 పిల్లలకు అదే విధంగా జరిగింది. రీవాల్యుయేషన్ పెట్టించినట్లయితే మళ్ళీ వాళ్ళకు
10 GB రావడం జరిగింది. అంటే ఇలా ఎంతోమంది పిల్లలు నష్టపోవడం వల్ల ఈ చాలా వాళ్ళు నిరుత్సాహపడి ఏదోటి వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ కావడం జరుగుతుంది. అంటే మనస్తాపాన్ని లోన ఏదో ఒకటి చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఈ తప్పులు జరగకుండా మూల్యాంకనం ఎక్కువ రోజులు జరిపి పిల్లలకు న్యాయం చేయాలని కోరుచు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అలుగుపల్లి పాపరెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు, అసోసియేట్ ప్రెసిడెంట్. అయితే 10th క్లాసు మూల్యాంకనం మీద ఐబీసీ వారు ఒక ప్రోగ్రాం తీసుకోవడం అభినందనీయం. వారికి ముందుగా అభినందనలు తెలుపుతూ, అయితే ఈ మూల్యాంకనం అనేది కొంత మార్పు 10th క్లాస్ విద్యార్థులకి కొంత మార్పు అనేది తెచ్చారు. ఇంతకుముందు ఇంటర్నల్స్ మార్కులు ఉండే, ఇంటర్నల్స్ మార్కులు లేకుండా ఇప్పుడు మొత్తం 100 మార్క్స్కి పేపరే వచ్చే సంవత్సరం నుంచి చేస్తామన్నారు. దానివల్ల ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు కొంత ఇంటర్నల్ మార్క్స్ తోటి ఎక్కువ వచ్చినప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాబట్టి ప్రభుత్వమైనా గవర్నమెంట్ విద్యార్థులైనా అందరికీ సమన్యాయం జరుగుతుంది. కాబట్టి 100 మార్క్స్ అనేది స్వాగతిస్తున్నాం. 100 మార్కుల పేపర్ని స్వాగతిస్తున్నాం. తర్వాత ఇప్పుడు మూల్యాంకనము కొన్ని జిల్లాలుగా విడిపోయినాయి. 10 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎక్కువ జిల్లాలు అయినవి. అయినా కొన్ని కేంద్రాలు జిల్లా కేంద్రాలలో ఉండాలి, కొన్ని ఇట్లా ఉన్నాయి, కొన్ని ఇట్లా లేవు. పోతే ఈ మూల్యాంకనం మీద మాత్రం ప్రభుత్వం చాలా చిన్న చూపు విధంగా ఉన్నది. దీన్ని పకడ్బందీగా నిర్వహించట్లేదు. ఎందుకంటే ఎప్పుడో చేసిన డ్యూటీది ఎప్పుడో అది మన ఉపాధ్యాయులు చేయాల్సిందే డ్యూటీ, మంచిగా దాన్ని నిర్వహించాల్సిందే. ఎవరైతే బోధించిన వాళ్ళే వారు దిద్దినప్పుడు ఆ మూల్యాంకనం చేసినప్పుడు సరైన న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాలు ఉంటలేవు. అక్కడ ఒక్కొక్క దగ్గర ఫ్యాన్లు లేని విషయం, కాకపోతే కూలర్లు లేని విషయం, చల్లని నీళ్లు ప్రొవైడ్ చేయండి. పోతే హానరోరియం కూడా అది మొక్కుబడిగానే ఉంటుంది. దాన్ని సంవత్సరం మారుతున్న కొద్దీ దాన్ని మారటం లేదు. పోతే ఈ సంవత్సరం చేస్తే అది వచ్చే సంవత్సరం వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనేది కూడా తెలియని విషయంగా ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు ఇచ్చే ఆనరోరియం కూడా పెంచి ఆ మూల్యాంకనం అయిపోగానే ఆ స్పాటు చివరి రోజునే అందే విధంగా ఈ గతంలో అదే విధంగా ఉండే, ఇప్పుడు అది చాలా మార్పు జరిగి దేనికి బడ్జెట్ లేదనే విషయం వస్తుంది. కనీసం ఆనరోరియం కూడా ఇన్ టైంలో ఇవ్వని పరిస్థితిలో ఉన్నది. అక్కడ జీతాలు డిఏ పిఆర్సీలే అధ్వానంగా ఉందంటే ఇంకా దీని మినిమంగా ఇచ్చే ఆనరోరియం కూడా టైంలో ఇవ్వకుండా అయిపోతుంది. కాకపోతే సరైన అలవెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ అలవెన్స్ కూడా పెంచాలి. దాన్ని అనుగుణంగా సంవత్సరం కూడా ఈ ఆనరోరియం కూడా పెంచి ఇన్ టైంలో అందించి మూల్యాంకనం మంచిగా జరిగి విద్యార్థులకు మంచి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పదవ తరగతి మూల్యాంకన విధానం పైన అభిప్రాయ సేకరణ జరుపుతున్నటువంటి ఐబీసీ ఛానల్ నల్లగొండ వారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు బత్తిని భాస్కర్ గౌడ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ నెల 21వ తారీఖు నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అటు పిమ్మట మూల్యాంకనం ప్రారంభం కాబోతున్నది. ఈ మూల్యాంకనము 80 మార్కులకే, పరీక్షలు కూడా 80 మార్కులకే నిర్వహిస్తున్నారు. కాబట్టి 20 మార్కులు ఆల్రెడీ ఇంటర్నల్ మార్కుగా ఇవ్వటం జరుగుతుంది. అయితే సడన్గా ఈ మూల్యాంకన విధానాన్ని ఇంతకుముందు గ్రేడింగ్ అని చెప్పి మరి వార్షిక పరీక్షలకు మాత్రము మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్కి లోనవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్లో గ్రేడింగ్ సిస్టంలోనే
మార్కులు ఉంటాయని చెప్పి సడన్గా పరీక్షల సమయంలోకి వచ్చేసరికి మార్కుల విధానం ఉంటుందని చెప్పడం వల్ల, అంతేకాకుండా మోడల్ పేపర్ కూడా వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ కూడా మరి విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్ణయించకుండా విద్యా సంవత్సరం చివరిలో అది పరీక్షల ముందట మోడల్ పేపర్ని మరి వెలువరచడం వల్ల విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు ఈ మోడల్ ఫాలో కావటం చాలా కష్టమైనటువంటి విధానంగా మారుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయులు విద్యార్థులను ఏ రకంగా ప్రిపేర్ చేయాలనేది కూడా తెలియకుండా పోతుంది. కాబట్టి మరి పరీక్ష అనేది ఏ రకంగా ఉంటుందో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయించినట్లయితే దానికి అనుగుణంగా విద్యార్థులు మరి ఉపాధ్యాయులు ప్రిపేర్ అయి ఉంటారు. అదొకటి. నెక్స్ట్ మరి మూల్యాంకనం అనేది ఎలా జరుగుతుంది అని అంటే, మరి ప్రతి సబ్జెక్టుకు కొంతమంది సిఈలు ఉంటారు, ఆ సిఈల కింద ఏఈలు ఉంటారు. ఏఈలు ప్రతిరోజు అంటే అసిస్టెంట్ ఎగ్జామినరు రోజుకు దాదాపుగా ఒక 40 పేపర్లు దిద్దవలసి ఉంటుంది. ఉదయం పూట 20 పేపర్లు, మధ్యాహ్నం పూట 20 పేపర్లు దిద్దవలసి ఉంటుంది. అయితే ఈ దిద్దే క్రమంలో మరి అక్కడ మౌలిక వసతులు కూడా పరీక్షా కేంద్రంలో కూడా మౌలిక వసతుల్ని మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది. దిద్దేటటువంటి ఎగ్జామినర్లకు కూడా హానరోరియము సరిగా అందించటం లేదు. ఒక్కో పేపర్కు 10 రూపాయలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దీన్ని పెంచాలి అంటే 20 రూపాయలు ఒక పేపర్కు ఇచ్చేలాగా చూడాలి. టీఏడిఏలు మరింత అందుబాటులో ఉండేలాగా చూడాలి. అలాగే మరి స్పెషల్ అసిస్టెంట్లు కూడా ఒక్కో సిఈకి ఒక 2 స్పెషల్ అసిస్టెంట్లు వేయటం జరుగుతుంది. మరి వీరికి ప్రస్తుతం 200 రూపాయలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. వీరికి 500 రూపాయలు ఇచ్చినట్లయితే ఈ స్పెషల్ అసిస్టెంట్లు కూడా కావలసినంత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు. ఇది గమనంలోకి ఉంచుకోవాలి. నిజం చెప్పాలంటే మరి ఎగ్జామినర్గా ఉపాధ్యాయులు రావడానికి చాలా వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఎందుకనంటే దూరాభారం తగినటువంటి టీఏడిఏలు ఇవ్వటం లేదు. ఈసారి పేపర్లు దిద్దినా కానీ హానరోరియం ఎప్పుడొస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి గతంలో పోయినసారి దిద్దినటువంటి పేపర్లకే ఇప్పటి వరకు కూడా మరి హానరోరియం అందించలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదే రకంగా ఈసారి ఇంకా హానరోరియం రాకుండా మళ్ళీ మూల్యాంకనం ప్రారంభం కాబోతుంది. మరి ఇప్పుడు చేసేటటువంటి మూల్యాంకనం యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి పేపర్లు ప్రైవేటు స్కూల్కు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క పేపర్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యార్థులకు పేపర్లు అంటే దాదాపుగా ఇద్దరి కూడా ఈక్వల్గా ఉన్నాయి. మరి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రైవేట్ టీచర్లు కూడా మరి 10-15 ఏళ్ల సర్వీస్ చేసి మరి అపారమైనటువంటి అనుభవం సంపాదించినటువంటి నేపథ్యంలో మరి వారిని కూడా పేపర్లు దిద్దటంలో భాగస్వాములను చేసినట్లయితే ఇది కొంచెం మరి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద భారం కూడా తగ్గుతుంది. ఏదేమైనా కానీ మూల్యాంకన విధానం అనేది మరి వచ్చేసారి 100 మార్క్స్కు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ పేపరు మోడల్ పేపర్ ఏ రకంగా ఉంటుందో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయించినట్లయితే మరి ఉపాధ్యాయులు ఆ రకంగా విద్యార్థులకు బోధించి మరి మార్కులు ఎక్కువగా రప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. మాటిమాటికి ఈ సిస్టమ్ని మార్చకూడదు. మారిస్తే రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ బయలుదేరి మరి మొత్తానికే ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని స్పందించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నా పేరు కట్ల మధుసూదన్. నేను దాదాపుగా 2000 సంవత్సరం నుంచి ఎస్ఎస్సి పేపర్ మూల్యాంకనం చేస్తూ ఉన్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఈక్యుబేర్ అని చెప్పి స్పాట్ డబ్బులు ఎమ్మటే ఇవ్వట్లేదు. ఈ మూల్యాంకనం జరిగే విధానంలో మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మా ఏజ్కి సరిపోని బెంచీలు ఉండవాడ ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు కూర్చునేటువంటి బెంచీల మీద కూర్చొని
మరి 50 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆడవారు మగవాళ్ళు రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటారు. అయినా వాటన్నిటిని కూడా భరించి మేము ప్రభుత్వానికి సహకరించుకుంటూ మరి మూల్యాంకనం చేసి ఎప్పట్లే ఆన్ ద స్పాట్లో రిజల్ట్ వచ్చేటట్టుగా మేము ఉపాధ్యాయ లోకం చాలా కృషి చేస్తున్నాం సార్. అయితే ఇవన్నీ ఆ పేపరు దిద్దే విధానంలో బెంచీలు సరిగా లేవు ఒకటి, తర్వాత ఫ్యాన్లు తిరగవు, తర్వాత కూలర్లు ఉండవు. కూలర్లు పెట్టాలన్నా వద్దా అనేది మాకు తెలియదు, కానీ కూలర్లు అయితే పెట్టాలి. కూలర్లు పెట్టకుంటే మండు వేసవిలో మరి ఇంత ఇబ్బంది పడుకుంటా మేము పేపర్ మూల్యాంకనం చేస్తాం. ఒక కూలర్ ఉండదు, ఫ్యాన్ సరిగా ఉండదు, తర్వాత కిటికీలు ఉండవు. ఇవన్నీ కూడా సమస్యలు. ఇన్ని సమస్యలతోని మేము పేపర్ మూల్యాంకనం చేసిన తర్వాత అవి ఎమ్మటే డబ్బులు ఇచ్చినట్టయితే లాస్ట్ రోజు చివరి రోజులు డబ్బులు ఇస్తే ఈ బాధలన్నీ మర్చిపోయేటోళ్ళం మేము. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే యూక్వేర్ అని ఒకటి పెట్టేసి మీకు తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. అది కాస్త ఎక్కడికి వచ్చిందంటే ఒక వారం ముందు ఒక వారంలో పడేది, ఆ తర్వాత వారం నుంచి నెల రోజులు, నెల 2 నెలలు, ఇప్పుడు సంవత్సరాలు గడిచినా కానీ మళ్ళా స్పాట్ వచ్చే వరకు కూడా ఈ స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు రావట్లేదు. ఇది ప్రధానమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్య. జరిగే విధానం మంచిగా లేదు. ఇప్పటి నుంచి అయినా సరే ప్రభుత్వాలు ఏ మారినా కానీ మరి ఈ విధానాలు అయితే మారట్లేదు. మరి ఇకనైనా కానీ విధానాలను మార్చుకొని ఉపాధ్యాయ లోకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మూల్యాంకనం జరిపించాలని, ఎవరు కూడా బాధపడకుండా వెంటనే స్పాట్ రెమ్యునరేషన్ డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని TSUTF నల్గొండ జిల్లా